ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చరణారవింద్రములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ అహం సత్యబోధక ద్వితీయ భాగమును చదువుటకు నాకు అవకాశం కల్పించిన మన ఏఎస్పి అధినేత అయిన గౌరవనీయులు పూజ్యులు అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి అయిన మల్లెల వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటూ, మన ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్ నమస్కారాలండి. అహం సత్యబోధక ద్వితీయ భాగము, పేజీ నెంబరు 124, రెండవ పేరా. భగవద్ అనుగ్రహం పొందాలంటే వినయ విధేయతలు కావాలి. ఈనాటి మానవత్వంలో అహంకారము పెరిగిపోయింది. ఇక ఆడంబరం మాట చెప్పక్కర్లేదు. ఇట్టి జీవితంలో శాంతి భద్రతలు ఎలా ఏర్పడతాయా? భగవద్ అనుగ్రహము ఇట్టి వారిపై ప్రవహిస్తుందా? ఎంత మాత్రము ప్రవహించదు. ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత పదవి ఉన్నా అహంకారం ఉంటే దైవానుగ్రహము దక్కదు. ఈరోజు మానవుల్లో అహంకారం అంటే గర్వం పెరిగిపోతుందండి. ఆడంబరం ఇంక చెప్పక్కర్లే. నేను గొప్ప, నాకు ఇంతుంది అంతుందని చెప్పుకుంటానే ఉంటారు. ఇలాంటి జీవితాల్లో శాంతి భద్రతలు మనకు ఉండవు. ఇటు వారిపై భగవద్ అనుగ్రహం ఉండదన్నమాట. ప్రవాహము పల్లమునకే పోతుంది గాని మెట్లకు ఎక్కదు. అహంకార ఆడంబరములు మెట్ట వంటిది. వినయ విధేయతలే పల్లము. ఎంత ప్రయత్నించినా ప్రవాహము గుట్టను ఎక్కదు. కనుక భగవద్ అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు వినయ విధేయతలు ఉండాలి. ప్రవాహము ఎప్పుడు పల్లానికే వెళ్తుందండి, మెట్ట ఎక్కి రాదు. అది అహంకారము మెట్ట ఎక్కదు. అహంకారములు ఆడంబరములు మిట్ట లాంటివి అనమాట. అంటే ఎత్తుగా ఉండేవి. వినయ విధేయతలు పల్లంలో అంటే డౌన్కి వెళ్ళేవి అనమాట. పెద్దలను గౌరవించాలి. ఉన్నదానితో తృప్తి పొందాలి. ఎవ్వరిని ద్వేషించకూడదు. నీవు ఇతరులను ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్లా. నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు కూడా అందరినీ ప్రేమించు. దీనినే యద్భావం తద్భవతి అన్నారు. మన మంచి చెడ్డలకు మన సంకల్పములు, మన ప్రవర్తనలే మూల కారణం. పెద్దలందు గౌరవించాలి. వాళ్ళని మనం గౌరవిస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి అందరినీ గౌరవిస్తారనమాట. ఎవరిని మనము ద్వేషించకూడదు. ఉండే దాంట్లోనే తృప్తి పొందాలి. మనకు భగవంతుడు ఎంత ఇస్తాడో ఇది మనకు ఇంత ఇచ్చినాడు, దీంతోనే మనం తృప్తి పడతామని తృప్తి పడాలన్నమాట. మనము ఒకరిని ద్వేషించినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించరు కదా, అది అబద్ధం. నిజమే. అందరినీ మనం ప్రేమిస్తేనే, నువ్వు అందరినీ ప్రేమించు, నిన్ను అందరూ ప్రేమిస్తారు. మనం ఎలా ఉంటే యద్భావం తద్భవతి అంటే మనము ఎదుటి వారిని ఎలా చూస్తే వాళ్ళు మనల్ని అలా చూస్తారు. మన మంచి చెడ్డలకు మనమే కారణమని స్వామి చెప్తున్నారండి. పదవులపై దురాశ మానవుని దానవునిగా మార్చుతుంది. పదవులంటే తెలిసిందే కదా, మనం చూస్తూనే ఉంటాం. పదవి అనేది ఒక అధికారం. భారతదేశ చరిత్రను మీరు పరిశీలిస్తే భారతీయులు ఎంత శాంత స్వభావులో మీకు తెలుస్తుంది. ఇతరులు తమపై దండెత్తి వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు, కానీ ఎప్పుడు తమంతట తాము ఇతరులపై
దండెత్తిపోలేదు. భారతీయులు అన్యాయ అక్రమ అనాచారములను భారతీయులు ఏనాడు ఎరుగరు. సత్యము, ధర్మము, శీలము, సహనమే వారి స్వభావాలుగా ఉండేవి. అంటే మనముగా ఎప్పుడు ఎవరి మీద దండెత్తిపోలేదు. మనకు అన్యాయ అక్రమాలు ఎప్పుడు భారతీయులు ఏనాడు ఎరుగరు. సత్యం, ధర్మం, శీలం మాత్రమే, సహనం మాత్రమే వాళ్ళ స్వభావాలుగా ఉండేదని స్వామి చెప్తున్నారండి. కానీ ఈనాడు పదవుల నిమిత్తమే నీతి నిజాయితీలను కోల్పోతున్నారు. అంటే చూడండి, పదవి ఉండే దానివల్ల నీతి అనేది నిజాయితీలని, అంటే మనము ఒక మాట మీద నిలబడటం కానీ, ఒక పనిని చేయాలన్నా సక్రమంగా చేసేది కానీ చేయలేకపోతున్నారు. రష్యా విప్లవకారకుడైన లెనిన్ తాను రాజ్యమును పొందాలనే ఉద్దేశంతో తన మిత్రుడినే చంపాడు. తూర్పు జర్మనీ, రష్యా దేశములలోని కమ్యూనిస్టులు కేవలము భోగములలో మునిగి ప్రజల సంక్షేమాన్ని స్మరించి తమ ఆనందమును తాము చూసుకోవడం చేత ప్రజాక్రోధమునకు గురి అయినారు. చూడండి, రష్యా ఆయన లెనిన్ రాజ్యాన్ని పొందాలనే దాంతో మిత్రుడిని చంపాడంట. ఈ జర్మనీ, రష్యా దేశాల్లో కమ్యూనిస్టులు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ మన ప్రజలని మర్చిపోయారు వాళ్ళు. అందుకని ప్రజల కోపానికి గురి అయినారు. కట్టకడపటికి ప్రజలే వారిని అంతం చేశారు. ఇంకా భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన తురుష్కులు సింహాసనము నిమిత్తమై తండ్రులను సోదరులను కూడా చంపుతూ వచ్చారు. అనగా పదవులపై దురాశ మానవుని దానవునిగా మార్చుతుంది. చూడండి, రష్యా వాళ్ళని, జర్మనీ వాళ్ళని ప్రజలే అంతం చేసేస్తారు. ఇంకా భారతదేశానికి మనకి ఉండే సంపదను కొల్లగొట్టడానికి వచ్చిన తురుష్కులు ఏం చేసినారంటే, వాళ్ళు సింహాసనం కోసం తల్లిదండ్రులను సోదరులను చంపుతా వచ్చారు. అంటే పదవి అనేది అంత ఆశగా మానవుణ్ణి దానవునిగా మార్చిందనమాట. కింకరుడు కాక శంకరుడు కాలేడు. చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి. రాముడు తనకు లభ్యమైన రాజ్యమును తిరస్కరించి పితృవాక్య పరిపాలన నిమిత్తమై 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఒకనాడు రామ లక్ష్మణులు ఒక వృక్షస్థాయిలో ఆనందంగా ఉండగా గుర్రముల సకిలింపులు, ఏనుగుల ఘీంకారములు, సైన్యము అరుపులు వినిపించాయి. రాముడు ఆ వనవాసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద ఉండగా గుర్రాలు, ఏనుగుల ఘీంకారాలు, సైన్యాల అరుపులు వినిపించాయంట. లక్ష్మణుడు చెట్టెక్కి చూశాడు. పెద్ద సైన్యము వస్తున్నది. దుమ్ము ధూళి ఎగురుతున్నది. ఏమీ గుర్తించడానికి వీలు కాకున్నది. కానీ ఒక పతాకము కనిపించడం చేత దానిని చూసి ఆ వచ్చేవాడు భరతుడని గుర్తించాడు. అన్నా, అంబులు సిద్ధం చేసుకో అన్నాడు లక్ష్మణుడు. ఎందుకు అని ప్రశ్నించాడు రాముడు. అరణ్యంలో కూడా మనము జీవించకూడదనే ఉద్దేశంతో తన తల్లి బోధనలను విని భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు రాముడు చిరునవ్వులు చిందిస్తూ, లక్ష్మణ, భరతుడు అలాంటి దుర్మార్గానికి పాల్పడేవాడు కాదు. లక్ష్మణుడు చెట్టెక్కి చూసి, అన్నా లక్ష్మణుడు ఇలాగా, భరతుడు ఇలాగ సైన్యంతో వస్తున్నాడు, మనం యుద్ధం చేయాలి, తల్లి మాటలిని మనపై దండెత్తి వస్తున్నాడు అని చెప్తే, అప్పుడు రాముడు చిరునవ్వులు చిందిస్తూ, లక్ష్మణ, భరతుడు అలాంటి దుర్మార్గానికి పాల్పడేవాడు కాడు. మనము అయోధ్యని వదిలినప్పుడు అతడు అక్కడ లేకపోవడం చేత మనలను చూడాలని వస్తున్నాడు అని అన్నాడు రాముడు. మనలను చూడడానికి వచ్చే భరతుడు మరి సైన్యంతో ఎందుకు రావాలి అని లక్ష్మణుడు తన సందేహాన్ని వ్యక్తపరచగా,
ప్రజల ఆందోళనలను చల్లార్చే నిమిత్తమే, నా దర్శనము నిమిత్తమై భరతుడు ప్రజలను కూడా తీసుకొని వస్తున్నాడు. లక్ష్మణ, ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన రాజకుమారులు సింహాసనము నిమిత్తమై రక్తపాతము చేసేవారు కాదనే సత్యాన్ని నీవు గుర్తించుకొని లేకపోతున్నావు. ఎందుకు వస్తున్నాడు సైన్యంతోనంటే, ప్రజలు కూడా నన్ను చూడాలనే, నా దర్శనం కోసం ఊళ్ళుతుంటే వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాడు. లక్ష్మణ, ఇక్ష్వాకుల వంశంలో సింహాసనం కోసం ఎవరు రక్తపాతం చేసేవారు కాదని నువ్వు గుర్తించుకోలేకపోతున్నావని రాముడు చెప్తున్నాడండి. రక్తపాతంతో రాజ్యమును అనుభవించే రాజు సరైన రాజు కాదు. ఇక్ష్వాకు వంశములో ఇలాంటి వారు జన్మించుటకు వీలు లేదు. న్యాయంగా, ధర్మంగా, ప్రజాసమ్మతంగా పరిపాలించడం ఇక్ష్వాకు వంశం యొక్క ధర్మము. ఈ వంశంలో అలాంటి వాళ్ళు జన్మించడానికి వీలు లేదని చెప్తున్నారు స్వామి. న్యాయంగా, ధర్మంగా ప్రజలని ప్రజాసమ్మతంగా పాలించేవాడే ఇక్ష్వాకు వంశ యొక్క ధర్మము. సేవ యందు ఉత్తీర్ణుడైన వాడే రాజ్య పాలనకు అధికారి అవుతాడు. సేవకుడు కాక నాయకుడు కాలేడు, కింకరుడు కాక శంకరుడు కాలేడు అంటూ లక్ష్మణుని క్రోధాన్ని చల్లార్చాడు. ఇంతలో భరతుడు పరిగెత్తుకొని వచ్చి అన్నా అన్నా అని శోకిస్తూ రాముల పాదములపై పడ్డాడు. ఈ సత్యాన్ని గుర్తించిన లక్ష్మణుడు క్షమాపణ కోరాడు. సేవయందు అంటే ఒక అధికారి గాని, ఏ రాజు గాని ప్రజా సంక్షేమం కోసం సేవలు చేసేవాడే ఆ రాజ్య పాలనకు అధికారి అవుతాడు. సేవ చేయలేని వాడు నాయకుడు కాలేడు. కింకరుడు అంటే శంకర తత్వాన్ని పొందాలంటే ఫస్ట్ అతను చాలా చెడ్డవాడుగా ఉండొచ్చు, చెడ్డవాడిగా ఉండి మళ్ళా శంకరుడుగా మారుతాడు అని చెప్తూ లక్ష్మణుని క్రోధాన్ని చల్లార్చాడు. ఇంత లోపల భక్తుడు అన్నాన్ని వచ్చి రాముని పాదములపై పడి ఏడ్చాడు. అప్పుడు లక్ష్మణుడు నిజాన్ని గుర్తించాడని స్వామి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనకు రామాయణాలు తెలుసు, కానీ స్వామి ఎంతో వివరంగా చాలా సులభంగా అర్థమయ్యేట్లుగా చెప్తున్నాడు సాయిరాం. సత్య ధర్మములను రక్షిస్తే అవే జగత్తును రక్షిస్తాయి. ప్రాచీన కాలములో భారతదేశములో సింహాసనముల నిమిత్తమై, రాజ్యముల నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలములకు, అక్రమములకు పాల్పడేవారు కాదు. సత్య ధర్మములకే వారు పాటుపడుతూ వచ్చారు. సత్యం వహ ధర్మం చర. సత్యము పలకడం, ధర్మమును ఆచరించడం అదే ప్రాచీన భారతీయులకు సరి అయిన ప్రమాణము. పూర్వకాలంలో భారతదేశంలో సింహాసనము నిమిత్తమై రాజ్యాల కోసం ఎలాంటి అల్లకల్లోలాలు, అక్రమాలకి పాల్పడేవారు కాదు. సత్యానికి, ధర్మానికి పాటుపడుతూ వచ్చారు. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించడం అదే భారతీయులకు సరి అయిన ప్రమాణం అని స్వామి చెప్తున్నారండి. కానీ ఆధునిక యుగంలో ఈనాడు సత్యం వద ధర్మం చెర. సత్యమును వధించారు, ధర్మాన్ని చెరసాలలో వేసి ఉంచారు. అందుచేతనే భారతదేశము ఇంత అశాంతికి గురి అవుతున్నది. ప్రాచీన సంస్కృతిని, సత్య ధర్మాలను పోషించుటకు ఈనాడు ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి. ప్రతి భారతీయుని కర్తవ్యం ఇది. మనం దేశానికి చేయవలసిన సేవ. దేశమును రక్షించే నిమిత్తము మీరు మిలిటరీలో చేరి తుపాకులు కాల్చి, ఫిరంగులు పేల్చి, బాంబులు వేసి విజయాన్ని సాధించనవసరం లేదు. సత్య ధర్మాలను రక్షించండి చాలు, అవే జగత్తుని ఇస్తాయి అని స్వామి చెప్తారండి. ఈనాడు అదే చెప్తున్నారు కదా స్వామి. సత్యాన్ని వధించేసినారు, ధర్మాన్ని చెరసాల్లో పెడుతున్నారు అని చెప్తున్నారండి. అందుకనే భారతదేశము అశాంతికి గురి అవుతుంది అంటున్నారు.
ప్రతి భారతీయుడు సత్యాన్ని, ప్రాచీన సంస్కృతిని, అంటే మనం సంస్కృతిని, సత్య ధర్మాలను పోషించటకు ప్రయత్నించాలి అని చెప్తున్నాడు. దేశ సేవ నిమిత్తము మనం మిలిటరీకి పోవాల్సిన అవసరం లేదండి. సత్యాన్ని, ధర్మాన్ని రక్షించితే అవే మనల్ని రక్షిస్తాయని స్వామి ఎంత సులభంగా చెప్తున్నాడు చూడండి. ఒకానొక సమయంలో 20 సంవత్సరములకు పూర్వము బొంబాయిలో మున్షి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. అతడు చాలా తెలివితేటలు గల వారిని అందరినీ చేర్చాడు. ఈనాడు తెలివితేటలు గల వారికి అనేక అనుమానాలు కూడా. అసలు తెలివి గల వారం అనుకునే వారికి తెలివే ఉండదు. అది కేవలము అహంకారం యొక్క ప్రభావము. ఆ సమావేశంలో అందరూ చేరారు. ఒకప్పుడంట, ఒక సమయంలో 20 సంవత్సరాల ముందు బొంబాయిలో మున్షి అనే ఒక ఆయన సభను ఏర్పాటు చేశాడంట. అందులో అందరూ తెలివి గల వాళ్ళే అంట. స్వామి చెప్తున్నారు, తెలివి గల ఆడుకునే వారికి తెలివే ఉండదని చెప్తున్నారండి. అంటే వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అందరూ సమావేశంలో చేరారు. తెలివితేటలు గల వారి సమావేశం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అందరూ చాలా విర్రవీగుతున్నారు. దీనిని మేము చదివాం, దానిని చదివాం, అన్ని రకమైన ప్లాన్లు వేశాం అంటూ వర్ణిస్తూ కూర్చున్నారు. నేను ఆ సభకు ప్రధాన అతిథిని. నా పక్కన మున్షి కూర్చున్నాడు. స్వామి, ఈ ఆధునిక యుగంలో తెలియగల వారికి ఆధ్యాత్మికము పైన, ధార్మికము పైన అనేక అనుమానాలు ఉంటున్నాయి. వాటిని మీరు తప్పక తీర్చాలి అని కోరాడు. ఇంకా వారు స్వామిని అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి చక్కగా, సూటిగా, హృదయానికి అత్తుకునేటట్లుగా జవాబులు చెప్పాను. తదుపరి గొప్ప తెలివితేటలు గల ఒక వ్యక్తి వచ్చాడు. రష్యా గొప్ప ట్యాంకులను, బాంబులను తయారు చేస్తున్నది. ఇంకా అమెరికాను చూస్తే దానికి శక్తి సామర్థ్యాలకు సాటి లేదు. సుజనా, ప్లీజ్ మాట్లాడదు. కానీ భారతీయులు ఎట్టి అస్త్రశస్త్రములకు తయారు చేయుటకు మరి మన భారతదేశము అనుకుంటే భారతదేశం గతి ఏమవుతుంది? రష్యా గొప్ప గొప్ప ట్యాంకులని, బాంబులను తయారు చేస్తుంటుందండి. కానీ అమెరికాను చూస్తే అది రష్యాకి శక్తి సామ్రాజ్యాలు సాటి లేదు. మన భారతీయులు అస్త్రశస్త్రాలు ఏమీ తయారు చేయటం లేదు. అది చేస్తే మన భారతదేశం గతి ఏమవుతుంది అని ఈ సందేహాన్ని మీరు తీర్చాలి. మన భారతీయులు కూడా అస్త్రాలను, ట్యాంకులను తయారు చేయాలి అని అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, పిచ్చివాడా, తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టడానికి బట్ట, వీటిని ప్రజలకు అందించాలి. అదే గొప్ప శక్తి. ఈనాడు రష్యాలో కావలసినంత ఆయుధ సామగ్రి ఉంటున్నది. కానీ తినడానికి తిండి లేదు. ప్రజలకు తగిన అనుకూలములను సమర్చకుండా బాంబులు పెట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఆయుధాల కొరకు కోట్ల కొలది ధనమును వ్యర్థం చేస్తున్నారు. దీనిని నేను ఏమాత్రం అంగీకరించను అని అన్నారు. నిజమే కదా పిచ్చోడా? ప్రజలకు తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టుకోవడానికి బట్టలు లేకపో అని వీటిల్ని అందించాలి. అది లేక అదే కదా మనకు మంచి గొప్ప శక్తి. ఇది లేకుండా రష్యాలో ఆయుధ సామగ్రి దండిగా ఉంటే ఏం ప్రయోజనం? ప్రజలకు తిండి లేక వాళ్ళకి తగిన సదుపాయాలు లేకుండా బాంబులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళకి అన్ని సదుపాయాలు కనిపించకుండా బాంబుల కొరకు, ఆయుధాల కొరకు కోట్ల కొలది ధనాన్ని వ్యర్థం చేస్తున్నారు అని స్వామి చెప్పి దీనికి ఏమాత్రం అంగీకరించను అని అంటున్నారండి. మరి మనపై
పరాయి వారు దండెత్తి వచ్చినప్పుడు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు. అప్పుడు నేను చెప్పాను, మన దేశము పేరేమిటి? భారతదేశము. కనుక భారతదేశమునకు భారతమే ప్రధానము. అదే అన్నారండి. మన మీద ఎవరైనా దండెత్తి వస్తే అప్పుడు మనం ఏం చేయాలని ఇంకోరు అడిగితే, మన దేశం పేరేమి? భారతదేశము. కనుక భారతదేశమునకు భారతమే ప్రధానమని స్వామి చెప్తున్నారండి. ఈ భారతంలో అంటే మనకు భారతం ఉంది కదా, దాంట్లో ముఖ్యులు ఎవరు? ధర్మజ, భీమార్జున, నకుల సహదేవులు భారతమునకు ప్రధాన కర్తలు. ఈ 5 మంది ఇందులో అర్జునుడు గొప్ప శక్తిమంతుడు, గాంధీవమును సాధించినవాడు. ఇతని బిరుదులు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటివి కావు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, సవ్యసాచి, ధనంజయ ఇలాంటి టైటిల్స్ కలిగినటువంటి వాడు. ఇన్ని శక్తి సామర్థ్యములు కలిగిన అర్జునుడు అన్నమాటను ధిక్కరించక శిరస్సును వంచుకున్నాడు. ఇంకా భీముని చూస్తామా, ఇతనికి గొప్ప భుజబలము, బుద్ధిబలము ఉంటున్నవి. ఒక పెద్ద వృక్షాన్నైనా ఎడమ చేతితో కదిలించి పెకిలించే శక్తి గలవాడు. అయితే ఇతను కూడా అన్న ఆజ్ఞను శిరసావహిస్తాడు. ఎందుకోసం? మీరు చక్కగా గుర్తించండి. అస్త్రశస్త్రములను సాధించి గొప్ప శక్తి సామర్థ్యములు గల అర్జునుడు అమెరికాతో సమానం. భుజబలము, బుద్ధిబలము గల భీముడు రష్యా వంటి వాడు. చూడండి, భారతంలో మనకు ధర్మ, భీమార్జున, నకుల సహదేవులు ప్రధానమైన 5 మంది అన్నమాట. ఇందులో అర్జునుడికి చాలా శక్తి. ఆయన గాంధీవమే సాధించిన వాడు. ఆయనకి బిరుదులు మనకు ఇప్పుడు ఇస్తున్నారు చూడండి, పద్మ విభూషణ్, పద్మశ్రీ అలాంటివి కాదు. మనకు పిడుగులు పడితే అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, సవ్యసాచి, ధనంజయ అని తలుచుకుంటామండి. అలా తలుచుకుంటే మనకు భయం ఉండదు. అలాంటి టైటిల్స్ కలిగిన వాడు అర్జునుడు. ఆయనకి ఇంత శక్తి ఉండి కూడా ఆయన అన్న ఏమి చెప్తే అది మాట్లాడకుండా ఆయన చెప్పిన పని శిరస్సు వంచి చేస్తున్నాడు అనమాట. భీముడు చూస్తావా, ఎడమ చేతితో వృక్షాన్ని అయినా పెకలించగల శక్తి గలవాడు, గొప్ప భుజశాలి. అయితే ఇతను కూడా అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. ఎందుకోసం? అర్జునుడు అమెరికాతో సమానం, భీముడు రష్యా వంటి వాడు. అయితే ఇరువురు ఎవరిని శరణాగతి పొందుతున్నారు? ధర్మజుడనే వానికి శరణాగతులు అవుతున్నారు. కనుక మనము ఈనాడు ధర్మాన్ని పోషించినప్పుడు ఈ 2 స్వాధీనమైపోతాయి. ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడైనా ధర్మమునందు అణుమాత్రంగానే ఉంటాడు. కనుక భారతీయుల ప్రధాన ప్రాణము ధర్మము అని నేను చెప్పాను. చూడండి, మరి మనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న ధర్మానికి అణిగిమణిగి ఉన్నామనుకో, ఆ ధర్మమే మనకి శక్తి సామర్థ్యాలు ఇస్తారు. ధర్మమునందు మనము అణుమాత్రంగానే ఉంటాం. భారతీయులకు ప్రధానము ప్రాణము ధర్మము అని స్వామి ఎంత బాగా అర్థమయ్యేట్టుగా భారతంలో వ్యక్తులను చూపించి మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. చూడండి స్వామి. సాయిరామ్. ఈ జవాబు చెప్పేటప్పటికి 1 నిమిషము కాదు, 2 నిమిషములు కాదు, 15 నిమిషములు అందరూ చప్పట్లు కొడుతూ వచ్చారు. నేను చెప్పాను, చప్పట్లు కొట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. మీ మనస్సు యొక్క ట్యాప్స్ త్రిప్పి దుర్భావాలను విసర్జించండి. అందరూ ధర్మ మార్గంలో ప్రవేశించండి. స్వామి ఇలా చెప్పేసరికి 15 నిమిషాల వరకు అందరూ చప్పట్లు కొట్టారంటండి. చప్పట్లు కొట్టానే ఏం ప్రయోజనం లేదు. మీ మనస్సుని ఓపెన్ చేసి, అంటే ట్యాప్ తిప్పి దుర్భావాలను, మనలో ఉండే విషభావాలను విసర్జించండి.
అందరూ ధర్మంలో మార్గంలో ప్రవేశించండి అని స్వామి చెప్పారండి. స్వామి బోధనలను ఒక్కటైన ఆచరణలో పెట్టండి. కేవలము విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. భారతదేశంలో ఎంతో మంది రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు, కానీ తండ్రి ఆజ్ఞను పాలించక పారాయణ చేస్తే ప్రయోజనం ఏమిటి? ఇంకా ఈనాడు వీధి వీధిలోనూ భగవద్గీతోపదేశాలే, కానీ అందులో ఒక్క వాక్యాన్నైనా ఆచరణలో పెట్టేవారున్నారా? లేరు. ఎంత కాలమైనా మనం తెలుసుకోవడంలోనే ఉంటే ఇంకా ఆచరించేది ఎప్పుడు? విన్నంత మాత్రాన ప్రయోజనం లేదండి. అందరూ రామాయణం పారాయణ చేస్తున్నారు, కానీ రాముడు తండ్రి ఆజ్ఞను పాలించి ఎంత బాగా మళ్ళా వచ్చి పరిపాలన చేశారు చూడండి. మనం ఆజ్ఞను పాలించకుండా పారాయణ చేస్తే ఏం ప్రయోజనం? ఇంట్లో పెద్దల మాట వినకుండా మనం పెద్దల మాట విని ధర్మ మార్గంలో అనుసరించాలని స్వామి చెప్తున్నారండి. వీధి వీధిలోనూ గీతోపదేశాలు చెప్తున్నారండి. అందులో ఒక్క వాక్యాన్నైనా మనం ఆచరణలో పెడుతున్నామా? ఎంతకాలం మనం తెలుసుకునే దాంట్లో ఉంటే మనల్ని దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడని చెప్తున్నారు. జీవితం అంతా మనము చదువుతూనే పోతున్నాం. నిజంగా నా ఉద్దేశం ఏమిటంటే, చిక్కిన బుక్కులన్నీ చదివేవాడు మూర్ఖుడనే చెప్పవచ్చును. మనము ఆచరణలో పెట్టే ఒక్క పదమున్నా చాలు. ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు తుపాకీ పిస్తోలు ఉండాలే గాని తనను తాను చంపుకోవాలంటే ఒక చిన్న సూది చాలు. అట్లే తనను తాను తరింప చేసుకున్నటకు ఒక్కటి ఆచరణలో పెడితే చాలు. చూడండి, పుస్తకాలు చదివితే ఏం ప్రయోజనం? వాళ్ళని మూర్ఖులని అంటారు. మనం ఆచరణలో పెట్టే ఒక పదము దాంట్లో దొరికినా చాలు, దాన్ని పెట్టుకొని మనం ఆచరణలో పెట్టాలి. ఎవరినైనా చంపాలంటే పిస్తోలు తుపాకీ ఉండాలి, కానీ మనకు మనం చంపుకోవాలంటే సూది చాలని చెప్తున్నారండి. అదీగాక మనల్ని తరింప చేసుకునే దానికి ఏదో ఒకటి ఆచరణలో పెడితే చాలని స్వామి చెప్తున్నాడండి. సాయి యొక్క శక్తిమైన అస్త్రం ప్రేమ. చూడండి, ఆయన ఎప్పుడు అదే చెప్తుంటారండి. ప్రేమతో పలకండి, ప్రేమతోనే పలకరించండి, ప్రేమలో జీవించండి, ఇతరులకు ప్రేమ పంచండి, ప్రేమే ప్రపంచమని చెప్తుంటారండి. ఈనాడు మానవుడు తనకు అన్నీ తెలుసుని అని అనుకుంటున్నాడు. అన్నీ తెలిసిన వాడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అవుతున్నారు. ఇలాంటి వారే గొప్ప విద్యావంతులుగా సాధకులుగా చలామణి అవుతున్నారు. ఇది భారతదేశమునకే అవమానము. కనుక ఒక్కటైన ఆచరణలో పెట్టండి. 30-40 సంవత్సరముల నుండి మీరు ఇక్కడికి వస్తున్నారు. స్వామి చేసే ప్రబోధనలు ఎన్నో వింటున్నారు. స్వామి చెప్తున్నారు చూడండి, మానవుడికి అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ అన్ని తెలిసినోడు తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు. స్వామి చేసే ప్రబోధనలు ఎన్నో వింటున్నారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైక అమృతత్వ మానసుహు అని బోధిస్తున్నాను, కానీ ఎంతమంది త్యాగము చేస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు? ఆచరించినప్పుడు ఇక మీరు ఇక్కడికి రావడం ఎందుకు? అన్నీ చేయక్కర్లేదు, కనీసం ఒకటైనా ఆచరణలో పెట్టాలి. ఏది నాకు ప్రీతి, ఏది నాకు ఇష్టము, ఒక్కటే, అదే ప్రేమ. స్వామి చెప్తున్నారండి. మీరు ఎన్నో చెప్తుంటారు, కర్మల ప్రజాధనేన త్యాగము, కర్మలు, అమృతత్వము, ఇవన్నీ బోధిస్తున్నాను, కానీ ఎంతమంది త్యాగం చేస్తున్నారు? ఎంతమంది స్వామి వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు అని అడుగుతున్నారండి. ఇవన్నీ చేయలేనప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నారు? అన్నీ చెయ్యొద్దు, కనీసం మీరు నాకు ఇష్టమైనది అంటే నాకేది ఇష్టము? ఒక్కటే, అదే ప్రేమ, అదే సాయి యొక్క శక్తివంతమైన అస్త్రము.
మీకెవరికైనా ఆహ్వానాలు పంపించామా ఇక్కడికి రమ్మని? లేదు కదా. కానీ ప్రేమ యొక్క ఆకర్షణే ఇంతమంది వ్యక్తులను ఇక్కడికి రప్పించింది. ప్రేమతో సాధించలేనిది ఈ లోకంలో ఏ ఒక్కటి లేదు. ప్రేమతో భగవంతుని కూడా హస్తగతము గావించుకొని ఆడించవచ్చును. స్వామి చెప్పేదేంటండి సాయిరాం? ప్రేమ ఒక్కటే నాకు ఇష్టమైంది. అదే సాయి యొక్క శక్తివంతమైన అస్త్రం అని చెప్తున్నారండి. నిజమే కదండి. స్వామి మనల్ని ఏమన్నా రమ్మని ఆహ్వానాలు పంపించాడా? మనమే ఆ స్వామిని చూడాలి, ఆ స్వామి ప్రసంగాలు వినాలి, ఆ ప్రశాంతి నిలయంలో పోయి ధన్యమైపోవాలని మనమే కదండి అందరం వెళ్తున్నాము. ఆ ప్రేమే అందరి ఆకర్షణ ఇంతమంది వ్యక్తులను అక్కడికి పిలిపించుకుంటుందండి. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు లోకంలో. ప్రేమతో దేవుణ్ణి కూడా మనం హస్తగతం చేసుకోవచ్చు అని స్వామి ఎంత సులభంగా చెప్తున్నారు చూడండి. ఎంతో మంది భగవంతులు ఉన్నారు. స్వామి మాత్రం మనకు ప్రేమతో మన యందే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారండి. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారికి, మల్లెల లక్ష్మీ గారికి, ఇంతసేపు ఓపిగా ఉన్నందుకు సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. 2 నిమిషాలు మాట్లాడి నేను జాయిన్ అవుతాను. సాయిరాం. 2 నిమిషాలు మాట్లాడి జాయిన్ అవుతాను. సాయిరాం, సాయిరాం. గత జీవుడగు పతిని బ్రతికించినట్లే సావిత్రి భారతి సతీయ కాదే. తన సత్యమహిమచే దావాగ్ని చల్లార్చే చంద్రమతి పవిత్ర పడతి కాదే. కుల సతీతత్వంనకై గుండాన దూకిన సీత భారత ధరాజాత కాదే. కినిసి దుర్మద కిరాతుని బూది గావించే దమయంతి భారత రమణ గాదే. సప్త సాగర పరివేష్టితోర్వితలము భరత జాతి పాతివ్రత్యము ప్రవిమలంబు భావన సంపదకిది మహాపంట భూమి. అఖిల దేశములకిది ఉపాధ్యాయ కాదే. దైవభక్తులు మాంసభక్షణ, మద్యపానము, ధూమపానములను తక్షణమే మానివేయాలి. అంటే చనిపోయిన భర్తను రక్షించుకున్న సావిత్రి. ఎక్కడ ఏ పేజీ? 130 పేజీ. సాయిరాం. చనిపోయిన భర్తను బ్రతికించినది యముడితో పోరాడి సావిత్రి బ్రతికించుకున్నది. ఆమె సతి కాదా? తన సత్యమహిమచే మంటలను చల్లార్చిన చంద్రమతి పవిత్ర పడతి కాదే. మన ఆయన శీలతత్వానికి సీతామాత అగ్నిలో దూకిన ఆమె ధరాజాత అంటే భూమి పుత్రిక కదా. దుర్మద కిరాతుని బూది గాయించిన దమయంతి కూడా భారతి రమణి కాదే. సప్తసాగర పరివేష్టితోర్వితలము భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు అంటే అన్ని 7 సముద్రాల పరివేష్టితోలు ఉండే భరత జాతి పాతివ్రత్యము ఎంతో గొప్పదని. భావన సంపదకిది మహాపంట భూమి. అఖిల దేశములకిది ఉపాధ్యాయ కాదే. అంటే అన్ని దేశాలకి ఇది ఉపాధ్యాయం అంటే గొప్ప అని స్వామి చెప్తున్నారండి. మన దైవ భక్తులు మాంసభక్షణ, మద్యపానము, ధూమపానములను తక్షణమే మానివేయాలని స్వామి చెప్తున్నారండి. ఆయన చెప్పేటివన్నీ మన మంచికేనండి. ఆయన చెప్పినటివి ఆచరణలో పెట్టే మనం ఎంతో పరమ పవిత్రులుగా, పుణ్యాత్ములుగా తయారవుతామని చెప్తున్నారండి. సాయిరాం, సాయిరాం. పాట ఒకటి బాగా నిర్మల. పర్లేదు, అయిపోయింది ఇందాక టైం అయిపోయింది. సరే సరే సార్. కంప్లీట్ కాలేదు కదా చాప్టరు.
సరే ఓకే, నేను 30 చూసుకుంటాను తర్వాత. పేజీ ఓకే, అర్థమైంది. ఓకే ఓకే, లీవ్ ఇట్. సరే సార్. ఛాయస్ నీది, నేను బలవంతం. అందరికి సాయిరామండి. దేశం అంటే ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది. మనకు ఏ పరిస్థితితో సంబంధం లేదు. తుఫాన్ వచ్చిందా, సునామీ వచ్చిందా, భూకంపం వచ్చిందా, నా మాటలు కాదు, అనిల్ కుమార్ గారి మాట. ఎల్లవేళ ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఒక సందర్భంలో ఉన్నాడు, ఇది ఆదివారమా, ఇది పండుగ రోజా, లేకపోతే ఇది ఏలుకు చుక్కలు పెట్టుకునే రోజా. ఇలా ఏలుకు చుక్కలు పెట్టుకోవాలని సార్ రాలేదు. మేము ఆల్రెడీ చుక్కలు పెట్టేసుకున్నాం ఇప్పుడు. సో కెన్ కంటిన్యూ శ్రీకృష్ణ లీలా అమృతం. టుడే విల్ కంప్లీట్ అండి, ఎందుకంటే వీళ్ళు ఆపితే మళ్ళీ నేను వారం 10 రోజుల దాకా కుదరదు నాకు. గిరిధర గోపాల, ఏ గిరిధర గోపాల, ఏ గిరిధర గోపాల, मेरा के प्रभु गिरिधर नागर, సూరదాస కే శ్యామ మనోహర. మీ అంటే అద్భుతమైన సింగర్ కాకపోవచ్చు, భక్తోంకే సత్య సాయి. ఆ పాటల మాధుర్యం నాకు తెలుసు, వింటుంటా కదా నేను. కేవలం నాట్ సింగింగ్, ఐఎమ్ లిజనింగ్. భగవంతుడికి భావం కావాలండి. రాగతాళాలు ఉన్నాయా అంటే అవి కూడా ఉండాలి. బట్ ఎటువంటి హృదయంతో పాడుతున్నాడు వీడు? హృదయాన్ని ఇప్పాడా, లేకపోతే పెదవులతో పాడుతున్నాడా? పెదవులతో పాడితే కొన్ని వేల పాటలు పాడితే లక్షలు సంపాదించు. హృదయంతో పాడిన ఆయన పాటలు ఎప్పటికి కాదు, ఇంకా ఆచంద్ర తారక ఉంటాయి ఆ హృదయంతో పాడిన ఆయన పాటలు. అందుకని ఆయనకి స్వామివారి పాదసేవం చేశారండి. ఆయన హృదయంతో పాడతాడు కనుక ఆయనకి పోయి ఆయనకి తెలియకుండా పాదాలు నొక్కేటండి. అన్నమయ్యకి పల్లకి మోసాడని సినిమాలో చూపించారు రాఘవేంద్రరావు. మోసాడో లేదు నాకు తెలియదు. సో ఆ విధంగా నిన్న ఇక్కడ బలరామునికి ఏం తెలుసు, నువ్వు చాలా తెలియగలవాడి, వాడికి నీకు పోలికేంటి, నువ్వు విష్ణు స్వరూపుడివి, అందుకని నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నా కొడుకువే, నువ్వు బలరాముని మాటలు నమ్మవద్దు, వెళ్ళి ఆడుకో అని చెప్పింది యశోద. అక్కడ ఆపామండి. ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ, అంటే ఆ యశోద క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేశాడు భగవంతుడు చూడండి. మనందరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన వాళ్ళే. ఈ జీవితం అనే చదరంగంలో ఒక్కొక్కడు ఒక పాత్ర, ఒకడు సిపాయి పాత్ర, ఒక ఏనుగు పాత్ర, ఒకడు గుర్రం పాత్ర, డిఫరెంట్ రోల్స్ విల్ ప్లే. అంటే ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కాకతాళీయంగా విని వదిలేస్తే ఏం లాభం లేదు. ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ కృష్ణుడు సామాన్య బాలుడనే భావం తల్లిలోనే పోలేదు. సాక్షాత్ అవతార పురుషుడు తన అవతారం గురించి చెప్పిన మాటలు. కృష్ణుడు పెద్ద రాక్షసులు చంపాడు అని గోపాలు వచ్చి చెప్పినప్పుడు, ఓ భగవంతుడా, నా కుమారుని కాపాడినావా, నీకు 10,000 నమస్కారాలు అనేది పాపం. ఒక రోజు కృష్ణుని పట్టుకుని, నీవు మను తిన్నావట, నోరు తెరు అంటూ నిలదీసింది. అద్భుతంగా చెప్పాడు చిన్నపిల్లాడు. అప్పుడు కృష్ణుడు తానే దేవుడని సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు. కానీ అజ్ఞాన స్థితిలో ఉన్న యశోదకు అర్థం కాల, మాయకమైన యశోదకు అర్థం కాల. అమ్మా, మను తింటాను నేనేమి పిల్లవాడని కాను, వెర్రి గొల్లవాడని కాను, పిచ్చివాడని కాను. నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతున్నది.
లోకుల పిచ్చితనం పోగొట్టే నిమిత్తమే నేను వచ్చినాను. ఈ పదాలు చూడండి, చిన్నపిల్లడు అంటాడా? కానీ కళ్ళకి పొరలు ఉండేటప్పటికి ఈ మాటలు చెవులు పోలా యశోదకి. ఈ పదములతోనే యశోదకు పరిపూర్ణ జ్ఞానతత్వము ప్రారంభమైంది. కాస్త అప్పుడే రియలైజేషన్ ప్రారంభమైంది. తండ్రి, నువ్వు కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు. ఇది మన స్వామికి కూడా అప్లై అవుతుందండి. లోకం కోసం వచ్చే కన్నీరు తప్పిస్తావు, నీ కోసం వచ్చే కన్నీరు తెప్పిస్తావు. లోకవాంఛలనే పిచ్చిలు పోగొడతావు, దేవుడు దేవుడు అనే పిచ్చిని పట్టిస్తావు అన్నది. స్లోలీ అండ్ స్టడీలీ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈ ద మోటో ఆఫ్ సత్యసాయి అవతారం. మానలో పరివర్తనకే స్వామి అవతారం వచ్చింది. ప్రతి ఎవ్రీబడి టు ట్రాన్స్ఫార్మ్. అది స్వామి యొక్క అవతార లక్ష్యం. అంతేగాని హాస్పిటల్ కట్టించడము, 3 కోరికలు, 6 కోరికలు, 7 వాగ్దానాలు, ఇవన్నీ సప్లిమెంటరీ థింగ్స్. ఈ విధంగా క్రమక్రమేణా యశోద కృష్ణుని దివ్యత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది. అందువల్లనే గోపికలు కృష్ణుడిపై ఎన్ని కంప్లైంట్స్ చేసినా యశోద నమ్మేది కాదు. నా కుమారుడు చోరుడు కాదు, క్రూరుడు కాదు, ఏ గుణము లేనివాడు నా కుమారుడు. మంచి మాట చెప్పింది. త్రిగుణాతీతుడు అని చెప్పింది సాక్షాత్ తల్లి ఇప్పటికి, ఇంతకాలానికి. ఒకనాడు కృష్ణుడు దొంగతనం చేస్తుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలని, యశోదకు చూపించాలని గోపికలందరూ చక్కని ప్లాన్ వేసుకున్నారు. చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టు పైకెక్కి కాయలన్నీ కోసుకుంటున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తారు, నాకు నవ్వుతుంది ఆ మాటలో. కృష్ణుడు చేయటం కాదు, ఈయన చెప్పడం ఆనందంగా ఉంది అని యశోదను పిలుచుకొని వచ్చారు. మీ మాటలు నాకు తెలుసు, నా కుమారుడు మా ఇంట్లోనే ఉన్నాడు అని యశోద వారి వెంట వెళ్ళటానికి నిరాకరిస్తూనే వెళ్ళింది. ఆమెకు కృష్ణుడు తన ఇంటిలోనూ కనిపించాడు, గోపికల ఇంటిలోనూ కనిపించాడు. స్వామి కనుక బయట ఏ టెంపుల్ బయట అండి, అది బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నాటకాలు ఆడుతున్నాడు. సూపర్. ఈ నాటకాలు ఆడుతున్నాడు, పట్టుకొని చూడని కాపలా పెట్టాడు మాయలు గమ్మిన చేతమురాలు. ఎందుకోసం చెట్టునెక్కావు, దొంగతనం కాదా ఇది అని వారు కోపంతో చెట్టును చుట్టుముట్టారు. అప్పుడు గోపికలకు నవ్వు కలిగించే మాటలు మాట్లాడాడు కృష్ణుడు. నేను ఎందుకు చెట్టునెక్కాను అనుకుంటున్నారు మీరు? మా దూడల కోసం గడ్డి కోసుకోవడానికి ఎక్కాను అనడంతో గోపికలు గట్టిగా నవ్వారు. చెట్టు పైన గడ్డి ఉంటుందా? ఈ నవ్వుతో కృష్ణునిపై వారి గల కోపం కూడా చల్లారిపోయింది. ఈ విధంగా ఇతరుల కోపమును, ద్వేషమును, అసూయమును చక్కగా మాటలతో అనగదొక్కేవాడు కృష్ణుడు. ఇక్కడ మనకు స్వామి ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. ఇది ఎవరైనా చెప్తారా? ఒక మహిళా సేవదారులు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు స్వామితో అంటే స్వామి అన్న మాటలు. నాకు భయమే, ఆవిడంటే నాకు భయమేనని నెమ్మదిగా చెప్పి. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన పదానికి ఈయన చెప్పిన పదానికి అంత తేడా ఉందా? తేడా లేదు, ఒకటే. ఫ్యాంటాస్టిక్ మేడం. నాకు నీలాంటి వాళ్ళు ఒక్కడు ఉంటే చాలు. అంటే సీరియస్నెస్ ని పోగొడుతుంది. ఇంకొక సన్నివేశం చెప్పాలి. ఎవరైనా చెప్తారా? చాలా సీరియస్ సిచ్యువేషన్ నడుస్తుంది, స్వామి సింపుల్ జోక్తో ఫ్యాంటాస్టిక్. శరణ్య, నువ్వు నా గ్రూప్ లో లేవు, నిన్ననే యాడ్ చేసినా. మరి నేను వస్తున్నావు పోతున్నావు, ఉపయోగం లేదు. ఇక్కడ మస్టర్ బట్టలన్నీ పాడుతున్నావు, ఆయన పాటలు ఇస్తున్నాడు. యూఆర్ నాట్ ఏ గ్రూప్ మెంబర్. సోపా ఎన్ని రోజులు అలా ఉంటావు అంటే అంటున్నట్టుగా మాకు. ఐ డోంట్ నో యువర్ నెంబర్ సో ఫార్ ఎస్టర్డే నైట్.
ఓకే సార్. ఓకే, చెప్పు. వాటర్ ఇన్సిడెంట్ చెప్పు. అదే స్వామి వాటర్ పిల్లలకి వేడి నీళ్ళు కోసం స్వామి ఓపెనింగ్ కి అన్ని చేస్తారు. ఒక్కసారిగా అది తీయంగానే వాటర్ పడిపోతుంది స్వామి మీద. అందరూ టెన్షన్ పడుతుంటే స్వామి అంటారు, చూసారా మొదటి స్నానం నేనే చేశాను అంటారు. నువ్వు తపోవనం కాచి పడబోతున్నట్టుంది. భగవంతుడు ఏం చేసినా అది ఒక అంతరార్థంతో కూడినది. ఆనాటి రాజులు నిరంకుశులుగా ప్రవర్తించేవారు, అమాయకులైన ప్రజలు అనేక రీతులుగా శిక్షించేవారు. కనుక భూదేవికి ఇచ్చిన మాట ప్రకారం తానే స్వయంగా వచ్చి లోకంలో అశాంతిని దూరం చేసే ప్రశాంతిని పోషిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎందుకు వస్తాడు భగవంతుడు? ఒక శ్లోకం చెప్పండి, గీతా శ్లోకం ఒకటి. యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓకే, ఇంకొక శ్లోకం కూడా కావాలి నాకు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమే అవతారాలు వస్తుంటాయి. ఏ అవతారమైనా అదే కాన్సెప్ట్, అదే. పేరు వేరు కావచ్చు, అవతార లైఫ్ స్పాన్ వేరు కావచ్చు. నరసింహావతారం ఎంతసేపు వచ్చింది మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఏ గ్రంథంలో ఉంటే ఎవరైనా చెప్పండి దయచేసి. ఇన్ని రోజులు, 2 సంవత్సరాలు నరసింహస్వామి ఉన్నాడని. అధర్మ పౌరులను శిక్షించాడు, వారి ప్రాణాలు తీశాడు. అయితే భగవంతుడు ప్రాణాలు తీయలేదు, వారి క్రూరత్వమే వారి ప్రాణాలు తీసింది. ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుస్తులను సంహరించాలని పూడుకుంటే నేను ధర్మపరుడైన వాడు ఒక్కడు చిక్కడు. నాకు బుల్లెట్ పట్టుకుంటే, తుపాకు పట్టుకుంటే అందరు పారిపోతారు ప్రశాంతంగా. మంచివాడు ఎవడంటే మంచివాడు అంటే ఒక్కడు ఉంటాడు, ఒళ్ళు ప్రశాంతం నుంచి మనంతా పారిపోతాం. తాను ఒక్కడు మిగులుతాడు అక్కడ. అందరూ శిక్షకు పాత్రలు అవుతారు. కనుక ఇక్కడ సంహరించడం కాదు. మీలో నేరం చేయని వాడు ఎవడన్నా నేరం, రాళ్ళు విసరటం బాగానే విసురుతాం. ఎవడన్నా మీలో నేరం చేయని వాడు రాయి విసరమంటే ఆ రాయి అట్లా అయిపోతుంది చేతులు, మన ఇతరం. కనుక ఇక్కడ సంహరించడం కాదు, అధర్మమును ధర్మంగా మార్చాలి. ఏ విధంగా? ప్రేమతత్వంతో మార్చాలి. కృష్ణుడు కూడా ప్రేమ చేతనే సర్వులను మార్చినాడు. రక్షించడం కానీ శిక్షించడం కానీ వారి వారి భావాలు బట్టి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు అండ్ ఇద్దరు డిఫరెంట్ భావన. ఒకరిని రక్షించాడు, ఒకరిని శిక్షించాడు. భగవంతునికి ఎవరు ద్వేషులు లేరు. భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు, అనుగ్రహము లేదు. చాలా జాగ్రత్తగా మనం అనుకోవాలి. ఆయనకు ఆగ్రహము లేదు, ఎవరి మీద అనుగ్రహం లేదు. అనుగ్రహములు మీ భావముల యొక్క స్వరూపములు మాత్రమే. నిన్న ఎవరో చెప్పారు, భగవంతుడు అన్నింటికి సాక్షిభూతుడు. మనకి తపోవనంలో కూడా వచ్చింది. మళ్ళీ వద్దు, రేపు టైం అయిపోతుంది. భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలు పెడుతున్నాడు, ఎందుకు నన్ను ఇందుగా శిక్షిస్తాడు ప్రతివాడు అనుకున్నాను. మనలో నేనైతే అనుకున్నాను. మీరు అనుకోకపోతే మీరు గొప్పవాళ్ళే. ఇన్ని సత్సంగాలు చెప్తున్నాను, ఇన్ని బాలవికాసాలు చెప్పాను, ఇన్ని భజనలు పోయాను, ఇన్ని మెడికల్ క్యాంపులు పోయాను. ఎందుకు భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు? ఎందుకు నన్ను ఇట్లా కష్టాలు పెడుతున్నాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ నిన్ను శిక్షించేది, నీకు కష్టాలు ఇచ్చేది భగవంతుడు కాదు. నీ భ్రమలే నీకు కష్టాలుగా మారుతున్నాయి. తనలో ఉన్న చెడ్డ భావములే తను శిక్షిస్తున్నాయి. నీ ఎవరు గుర్తిస్తారో వారు నిజమైన భక్తులు. వీడు నిజమైన భక్తుడు. మేఘశ్యామ గగన శరీర శాంత బ్రహ్మమయ అభయకర. వీడు నా భక్తులను గుణమిచ్చేస్తారు, చెడితాయి మట్టి ఇసురుతూ. యుద్ధం తర్వాత కృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు. భగవంతుని ఎలా ఆపాలో చూడండి, ఎలా ఆపగలమో చూడండి. ఆపవచ్చు మనం భగవంతుని. భగవంతుడు ఆగంటే ఆగిపోతాడు.
కానీ ఎవడు పడితే వాడు ఆగమంటే ఆగడు. ఇప్పుడు అద్భుతమైన సన్నివేశం చెప్తాడు స్వామి. యూ కెన్ స్టాప్. భగవంతుని బందీకృతం చేయొచ్చు, మన ఇంట్లో కట్టిపడేయచ్చు. యుద్ధం తర్వాత కృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు. ధర్మజ, నేను ద్వారక వదిలి చాలా కాలం అయింది కనుక నేను సెలవు తీసుకుంటున్నాను అన్నాడు. కృష్ణుని మాటకు ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. స్వామి మాటకు ఎదురు ఉంటుందండి. గమనించండి, స్వామి వెనకాల ఎలా పిల్లి కూనలాగా నడుస్తుంటారు పెద్ద పెద్ద తలకాయ నేర్చిన వాళ్ళు. రథం సిద్ధమైనది. ఇంతలో ఈ వార్త తెలిసి ఉత్తర పరిగెత్తుకొని వచ్చింది. ఉత్తర కృష్ణుని కాళ్ళపై పడి, కృష్ణ, అభిమన్యుడు మరణించినప్పటి నుంచి నా గర్భంలో మంటలు మండుతున్నాయి. ఒక ఆవిడకి కూడా మన గ్రూప్ లో ఒక ఆవిడకి ఒంటి నిండా మంటలే పాపం. వేసంకాలం ఎలా తట్టుకుంటుందో త్రిమూర్తి. మనం ఏసీలో ఉంటున్నాం, ఆవిడకి ఏసీలో ఉన్న మంటలు పుడతాయి పాపం. సారీ అక్క, నా గర్భంలో మంటలు మండుతున్నాయి. దీనికి కారణం నాకు తెలియదు కనుక నీ ఎప్పుడు ద్వారకకు పోవటానికి వీలు లేదు. నేను ప్రసవించే వరకు నువ్వు ఇక్కడ ఉండే తీరాలి. ఈ గర్భమునకు ఏమైనా ప్రమాదం జరిగితే పాండవ వంశమే నిర్మూలం అవుతుంది కనుక నీవు పోవటానికి వీలు లేదు అని గట్టిగా కాళ్ళు పట్టుకుంది. చూశారా, ఉత్తర భక్తి ప్రపత్తుల వలన తక్షణమే కృష్ణుని ప్రయాణం నిలిచిపోయింది. సరా, నీ ప్రసవం అయ్యే వరకు నేను ద్వారకు పోను అని కృష్ణుడు వాగ్దానం చేశాడు. ఓకే, వయసు చిన్నదైనప్పటికీ ఉత్తమ భక్తి కలిగినది. వయసుతో సంబంధం లేదండి. ప్రహ్లాదుడు ఎంత, ధ్రువుడు ఎంత, మార్కండేయుడు ఎంత. అందువలనే అశ్వత్థామ ఆమె గర్భంపై వేసిన బ్రహ్మాస్త్రమును నిర్మూలించే నిమిత్తమై కృష్ణుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆమె అలసి నిద్రించే సమయంలో తన గర్భంలో కృష్ణుడు చేరి ఈ పని చేస్తున్నట్లుగా దర్శించింది. అప్పటి నుంచి కృష్ణనామం తప్ప మరొక పదము ఆమె నోటి నుంచి రాలేదు. ధర్మరాజును చూసి కృష్ణ అనేది, కుంతిని చూసి కృష్ణ అనేది. ఇలా అనే తత్వాన్ని ఒక మాటని మనం చెప్పానండి. మనం ఎవరిని చెప్పగలరా? అలా రిపీట్ చేస్తున్నా. ధర్మరాజును చూసి కృష్ణ అనేది, కుంతిని చూసి కృష్ణ అనేది. ఇంకా కాస్త నీకు క్లూ ఇస్తున్నాను. బంగారు నాణాలు చూపిస్తే బంగారం అంటాడు, వెండి నాణాలు చూపిస్తే బంగారం అంటారు, మట్టి నాణాలు చూపిస్తే బంగారు నాణాలు. అలా అన్ని ఒక రకమైన తత్వాన్ని ఒక పేరుతో పిలుస్తారు. చేసుకోవాలి దక్షిణామూర్తి తత్వం అండి. నేను నాటిక వేయించాను ఈ టాపిక్ మీద. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, మట్టి నాణ్యాలు, దాదాపు కొన్ని వందల నాటికలు వేయించాను. నా యొక్క ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు. ఆమె భావం అంతా జస్ట్ లైక్ గోపికలు అన్నమాట. ఆమె భావం అంతా కృష్ణ భావమే. ప్రసవం అయిన తర్వాత ఆమె కుమారుని పరీక్షితుడు అని కృష్ణుడే పేరు పెట్టాడు. ఉత్తమమైన గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమై కృష్ణుడు తన ప్రయాణాన్ని కూడా మానుకున్నాడు. భగవంతుని హృదయాన్ని కదిలించే ఇట్టి భక్తి ప్రపత్తులు మానవులో ఆవిర్భవించాలి. కేవలం మాటల చేత అతని హృదయం కరగదు.
దాన్ని కరిగించే శక్తిని మనం సంపాదించుకోవాలి. వెన్న అయినా వేడిని చూపందే కరగదు కదా. ఒకనాడు బృందావనంలో ఆడుకుంటూ ఉన్నట్లు ఉండి కృష్ణుడు కనిపించకుండా మాయమైనాడు. ఇంకా గోపికలు ఒక్కొక్క మొక్క దగ్గరకు పోతున్నారు, ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు, ఏదో పిచ్చివారి వల్ల వెతుకుతున్నారు. నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబుపై తెల్లేడివాడు. ఓ మలియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే అని అడుగుతున్నారు. అతడు మా సర్వస్వమును దొంగిలించుకొని వచ్చినాడు, మాకింక గతియే లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి కొంప లేదు, కృష్ణుని లేక మా బ్రతుకెందుకు. ఓ మలియలారా, అద్భుతం పాట. మల్లియలారా గంటలు కాదు, మాలికలారా. ఓ మలియలారా, మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా చెప్పండి అని అంటున్నారు. పుష్పాలు ఏమైనా చెబుతాయా? వాటికి నోరుందా? గోపికల భక్తి ఇంత అమాయకమైన భక్తి. కానీ ఈనాటి చదువులంతా అంటే మళ్ళాంటి వాళ్ళు గోపికలది బట్టి మూర్ఖత్వము, హిస్టీరియా అంటుంటారు. లోకంలో అందరికీ ఇలాంటి హిస్టీరియా బట్టి ఎంత ప్రశాంతంగా ఉండేది. మనకి ఏఎస్బి అని హిస్టీరియా పట్టింది కనుక వచ్చి కూర్చున్నాం. అందరు వస్తున్నారా? 4 సంవత్సరాలు బట్టి నడుస్తోంది. ఎంతమంది రాగలుగుతున్నారు? ఎంతమంది తెలిసింది? ఎంతమంది తెలిసినా రాగలరు? మనకు హిస్టీరియా పట్టింది కనుక మనం వస్తున్నాం. దేవుడు కావాలనుకోవడం హిస్టీరియానా? ఇంకో కొంతమంది అనుకుంటుంటారు మన చూసి, వీనికి సాయిబాబా పిచ్చి పట్టింది. ఇందాక కేదార్శెట్టి పద్మజ అనుకున్నాం, అత్త కోడలకి ఇదే పనేమో. బయట వాళ్ళు అయితే కొడుకు చేస్తారు. ఏం కోడలో నీకు ఇదే పనా? ఏం అత్త నీకేం పని లేదా? అద్భుతం శ్రీమూర్తి అమ్మ నువ్వు. సరే, ఎంత పొలైట్గా తెలుసు అమ్మాయి అండి. మీరు చూడలేదు, నేను చూశాను. ఈజ్ ఎ పర్సనల్ జెంటిల్ ఉమెన్ అండి, చదువుకుందని బాబు. మళ్ళీ పల్లెటూరు పిల్ల అనుకున్నారు. పల్లెటూరు పిల్ల కూడా అమ్మాయి లాగా ఉండరండి బాబు. ఐఎస్ఐ బ్రాండ్ అమ్మాయి. సార్ మాకు సత్సంగంలోనే ఆనందం సార్, ఇంకెక్కడ లేదు ఆనందం. అదృష్టం అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. ఇంకో కొంతమంది అంటుంటారు, దీనికి సాయిబాబా పిచ్చి పట్టింది. నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైన పిచ్చి. పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైన పిచ్చి వాళ్ళు ఉంటారు. ఒకడు అరుస్తుంటాడు, ఒకడు కొడుతుంటాడు. వీళ్ళంతా డాక్టర్స్ కి ఎంతో శ్రమ కలిగిస్తుంటారు. కానీ ఏదో ఒక దగ్గర కూర్చుని దేవుడా దేవుడా అనుకునే వాళ్ళు డాక్టర్లకు శ్రమ ఇవ్వటం లేదు కదా. ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి. ఇలాంటి ఉత్తమ పిచ్చి బట్టి ఎంత అదృష్టవంతులో మీరు. దేవుడనే పిచ్చి అందరికి పట్టాలి. ఆ పిచ్చి పట్టినప్పుడే లోక సంబంధమైన పిచ్చి అంతా దూరం అవుతుంది. ఒకరోజు యశోద కృష్ణుని పట్టుకుని, ఏ కృష్ణ, ఏమిటి నీ పిచ్చి? మన ఇంట్లో వెన్నలేదా? నేను పెడితే నువ్వెందుకు తినకూడదు? నువ్వు పర్ల ఇంట్లో వెన్న దొంగిలించడం చేత ఊరంతా అల్లరిగా ఉంటున్నది. ఇంత చిన్నపిల్లవాడు నువ్వు, ఎందుకంత అల్లరి చేస్తున్నావు అని మందలించింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, వెన్న కాదు నేను తీసుకునేది, వారి హృదయాలను తీసుకుంటున్నారు. చిత్తచోర యశోద కేబాల్, విత్తచోడు కాదు, చిత్తచూరుడైన. వారి హృదయాలు చాలా పవిత్రమైనవి. ఇంకా ఎందుకోసం వారింట వెన్న అంత రుచిగా ఉంటుందో తెలుసా?
ఆ గోపికలు తెల్లవారుజామున పెరుగులో కవ్వము వేసి తాడును చుట్టి కృష్ణనామంతో తిరుగుతారు. ఎవడైతే పవిత్రమైన నామంతో వంట చేస్తారో అది అద్భుతంగా. నేను ఏ పని చేసినా గాయత్రితో చేస్తూ వంట చేస్తా. పశువులు చెప్తున్నాను, చేసి చెప్తున్నానండి. రాని నేను చేసి పెడతారండి మా ఇంటికి. నేను కూరగాయలు వెళ్తున్నా, ఉల్లిపాయ ఏ ఉప్మా చేసినా మా అబ్బాయి అంటున్నాడు, మరి 2 రోజులు ఉప్మా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంటుంది. మరి భగవన్నామం చేస్తే అద్భుతంగా ఉండదా? ఏమైనా ఉప్మాలో మరి ఆ గోపికలు తెల్లవారుజామున పెరుగులో కవ్వము వేసి త్రాడును చుట్టి కృష్ణనామంతో తిరుగుతారు. నామముకు తగినట్లుగా వారి గాజులు తాళం వేస్తాయి. చిలికే కవ్వం చేసే ధ్వనియే శృతి. ఈ విధంగా శృతి తాళంతో వారు నామం చేస్తూ చిలుకుతున్నారు. గోపికల హృదయాలు కడవల వంటివి. దానిలో బుద్ధి అనే కవ్వం వేసి ప్రేమ అనే తాడు కట్టి స్మరణ అనే చిలుకు చిలికినప్పుడు పుట్టినదే సర్వ వేదసారం అనే వెన్న. కానీ మన ఇంట్లో అట్లా జరగటం లేదు కదా. చూడండి, వాళ్ళ అమ్మకి ఎట్లా కొట్టాడు దెబ్బ. కానీ మన ఇంట్లో అట్లా జరగదు. టీవీలు పెట్టుకుని, సినిమాలు పెట్టుకుని, ఆ పాటలు పెట్టుకుని, చెవులు బట్టలు పెట్టుకుని. అందుకనే గోపిక ఇళ్లలోని వెన్న నాకు మహా రుచిగా ఉంటుంది అన్నాడు. ఆమె కంక్లూడ్ చేస్తున్నారండి సత్యంగం. ఈ విధంగా కృష్ణుని ప్రతి మాట ఆధ్యాత్మిక భావంతో కూడి ప్రతి హృదయాన్ని కరిగించే రీతిగా ఉండేది. అందుకని అన్ని అవతారంలో కృష్ణావతారము పూర్ణావతారము అని అన్నారు. వన్ ఆఫ్ ది సత్సంగా అనుకోకుండా నాకు దొరికిందండి. లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 35 years బ్యాక్ స్వామి సందర్భం చెప్తారు. గొప్ప సత్సంగం వెళ్లే ముందు చిన్న రిఫ్రెష్మెంట్. మనందరికీ పుట్టపర్తి పోతుంటారు. నేనైతే పోక 4 సంవత్సరాలు అయింది. ఈలోపు ఒక్కొక్కరు 10 సార్లు కూడా పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోతుంటాం అంటే మనం అందరం చెప్పే మాట బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవటం అనే మాట వాడుతుంటారు. జనరల్ గా వాడుతుంటారు. మీరు వాడతారో లేదో మరి. సేమ్ డైలాగ్ వాజ్ డెలివర్డ్ బై మన భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ఫ్యాంటాస్టిక్ స్మాల్ నేరేషన్. తర్వాత యూ కెన్ గో టు అనదర్ కృష్ణతత్వ. ఈ మహనీయ రాష్ట్రపతి అన్న మాటలండి. నేను భగవాన్ బాబా వారి సన్నిధికి తరచుగా రావటంలో గల ఆంతర్యము నా ఆధ్యాత్మిక బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడమే అని భారత రాష్ట్రపతి శ్రీ శంకరదయాళ శర్మ సెప్టెంబర్ 4వ తేదీన బృందావనంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సాయి రమేష్ హాల్లో ఉదయం 8 గంటలకు అఖండ భజన ప్రారంభమై కొద్ది సమయానికి రాష్ట్రపతి దంపతులు భగవాన్ బాబా వారి దర్శనార్థమై విచ్చేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అఖండ భజనలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో గుమికూడారు. సాయి తుమ్హో శ్యామ్ రామ్ రహీం అంటూ భక్తులు ముక్తకంఠంతో భజన చేస్తుండగా భగవాన్ బాబా వారు రాష్ట్రపతితో కూడి వేదికపై ఆచరణలయ్యారు. బృందావన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ శ్రీ అనిల్ కుమార్ భక్తులందరి తరఫున రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆయన పేరు రాకుండా మన సత్సంగం నడవదు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగించారు. మత సామరస్యం వల్ల దేశం ఎంతైనా పురోభివృద్ధి చెందగలదని చెబుతూ మత విద్వేషాలను విడనాడవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీరు ఇంతవరకు సర్వమతంలో సమానత్వాన్ని ప్రబోధించే పాట పాడారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటి. భగవాన్ బాబా వారి నుంచి నేను ప్రజల వద్దకు తీసుకెళ్లి వెళ్లే సందేశం కూడా ఇదే. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అని ఆయన అన్నారు. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజానీకానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఒకరు హర్యానాలో ఉచిత వైద్య సేవలు అందించే హాస్పిటల్ ను నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడని, దీనికి భగవాన్ బాబా వారి ఆశీస్సులు అందిస్తున్నాడు అని అన్నారు. ఎవరైతే అహంకారం వీడి తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తారో వారిపై స్వామి అనుగ్రహం తప్పగా ఉంటుందని పేర్కొన్నారు. స్మాల్ బిట్
ఒక రాష్ట్రపతి చెప్పిన అంశం అండి. కంటిన్యూ కృష్ణతత్వ. కృష్ణ చరితం ప్రేమ ఫలితం. ప్రేమమయుండు శ్రీధరుడు, ప్రేమయే అతని దివ్య రూపమౌ, ప్రేమయే సర్వమానవుల ప్రీతికి తారక మంత్ర, అట్టి సత్ప్రేమ రవయంతయైన వివరింపగలేక జగమందు తత్కామిత సత్పదార్థమెటుగాంచరయ్య నేర్తురయ్య మానవ. అన్నీ చెప్తారు. ప్రేమం అనే మాట రాకుండా సత్యంగా చెప్తే ఎలా కుదురుతుందని స్వామి చెప్పిన ఎసెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అనమాట. అంతా చెప్పాడు. 2 గంటల ఉపన్యాసం ఇచ్చాడు. ప్రేమ అనే మాట అందులో కనపడకపోతే ఉపయోగం ఏంటి అంటున్నారు స్వామి. ప్రేమ స్వరూపులారా, శాంతము, సత్యము, దాస్యము, వాత్సల్యము, మాధుర్యము ఇవన్నీ కొత్త పదాలేం కాదు మనకి. ఇవన్నీ ప్రేమకు పర్యాయ పదములే. మానవుడు ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకొనుతో అతనికి అంత ఆనందం లభిస్తుంది. మానవుడు ఆనంద పిపాసి, నిరంతరము ఆనందమునే ఆశిస్తుంటాడు. ఆనందమే దైవ స్వరూపం. ఇటు దైవ స్వరూపాన్ని తన ఏందే ఉంచుకుని దాన్ని బయట ప్రపంచం మంది వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. మొన్నే అనుకున్నాం, చదువులో ఆనందం ఉందని, ఉద్యోగంలో ఆనందం ఉందని, పదవిలో ఆనందం ఉందని, గృహస్థ ధర్మంలో ఆనందం ఉందని అనేక విధాలుగా ఆరాటపడుతున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందం అనుభవించలేకపోతున్నాడు. భగవంతుడుకున్న సమస్త నామములోను సచ్చిత్ ఆనందం అనేది అత్యుత్తమైన నామము. సత్ అనగా త్రికాలములందు త్రిలోకములందు మారని సత్యము. చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానం. కనుకనే నిత్యానందమును, బ్రహ్మానందమును, అద్వైత ఆనందమును అనుభవించుకోరు వారు సత్ చిత్తును అనుసరించాలి. నాకు నిత్యానందం కావాలండి, ఐ వాంట్ ఇన్ బ్రహ్మానందం, నాకు అద్వైత ఆనందం అంటే వీ షుడ్ ఫాలో సత్ అండ్ చిత్. మానవుడు దైవం పొందే నిమిత్తమే అనేక సాధనలు కలుపుతున్నారు, నానా విధమైన మార్గములు అనుసరిస్తున్నారు. కానీ ఇవన్నీ కేవలము తాత్కాలిక తృప్తిని తప్ప శాశ్వతమైన ఆనందాన్ని అందించలేవు. ఇవి కేవలం ప్రవృత్తి సాధనలు. వీటిని విరమించుకొని నివృత్తిలో ప్రవేశించినప్పుడే ఆనందం లభిస్తుంది. దేహమును భగవదర్పితం గావించడమే నిజమైన సాధన. నవైత భక్తి మార్గాల్లో లాస్ట్ పెట్టారు అది ఆత్మ నివేదన. ఆత్మ నివేదన నథింగ్ బట్ దేహాన్ని భగవంతుడికి అర్పించడం. అర్పించినప్పుడు ఇదేంటి అదేంటి మాటలు ఉండకూడదు. ఇక వన్స్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే. కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చినా తినాల్సిందే. తినే అబ్బే కుళ్ళిపోయింది అంటే మనం అర్పించినట్టే. పార్షియల్ శరణాగతి. మానవునికి ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థముల పాటు పరమ ప్రేమ అనే 5వ పురుషార్థం కూడా ఉన్నది. ఈ ప్రేమ శాస్త్రం ఎవరు చక్కగా అర్థం చేసుకుందరో వారికి అందులోనే ముక్తి లభిస్తుంది. ముక్తి అనగా ఏమిటి? జీవితం ప్రవృత్తి మార్గం నందు ముక్తాయము గావించుకోవటమే ముక్తి. దేహం దైవానికి అర్పించడమే ముక్తి. దేహంతో ఆచరించే సర్వకర్మలను దైవాత్మత భావంతో ఆచరించాలి. ఇది 5వ పురుషార్థమే ప్రేమ శాస్త్రం. ఇటు ప్రేమ శాస్త్రాన్ని బోధించే నిమిత్తము పవిత్రమైన ప్రేమ మకరందాన్ని మానవునికి అందించే నిమిత్తము నిరాకారి అయిన భగవంతుడే సాకారి గోలోకంలోంచి భూలోకంలో దిగి వస్తున్నాడు. ఆ దిగి వచ్చిన దినమునే దైవం యొక్క పుట్టిన పండుగగా జరుపుకుంటుంటారు. ప్రేమ మకరంద మాధుర్యాన్ని పోలిన మానవుడు మత్తుడై ఉన్మత్తుడై తాదాత్య భావంలో మునిగి తద్వారా మానవత్వాన్ని పొందగలుగుతున్నాడు. రేపు ఇటువంటి మాటలు చెప్తారు. రేపు ఏఎస్ఆర్ మూర్తి గారిని పిలుస్తున్నాను 50 ఇయర్ ఎంటర్ అయిన తర్వాత. భగవంతుడు త్యాగస్వరూపుడు. త్యాగానందమే భగవంతుని ఆనందము.
అట్టి ఆనందం అనుభవించుకోరువారు దేహాభిమానం త్యజించి ఆత్మాభిమానాన్ని అభివృద్ధిపరచుకోవాలి. కర్మ ఫలితాన్ని త్యజించాలి. భోగమునకు దూరంగా ఉండాలి, త్యాగమునకు సమీపంగా ఉండాలి. త్యాగాలిస్తూ యోగ, భోగాలిస్తూ రోగ. కాలమునంతయు దేహమునకు వినియోగించకూడదు. అయితే దేహాన్ని సంరక్షించుకోవడం కూడా అవసరమే. దేనికోసం? దైవార్పితం గావించే నిమిత్తం దేహం అవసరం. పరిపూర్ణ ప్రేమతో దైవానికి అర్పితం కావాలి. కలిమి బలిమి చెలిమి కాదు ప్రధానం, గుణము చాలా అవసరం. గుణము లేనివాడు ఎంత కలిమి సంపాదించినా వ్యర్థమే. కలిమిపోయినా పర్లేదు, చెలిమిపోయినా పర్లేదు, గుణమును పోషించుకోవాలి. ప్రాచీన కాలంలో గుణమునకు అత్యంత అందుకే స్వామి చెప్తుంటారు, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. అంటే తెలుగులో ధనం పోతే ఏమి పోనట్లే, ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయినట్లు, కానీ గుణం పోతే అంతా పోయినట్లు. ఇది పూర్వకాలంలో భావించేవారు. కానీ కలియుగ ప్రభావం చేత నేను వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను, ఎప్పుడుదో పాతది, మరి ఎప్పుడు చదివాను. కానీ కలియుగ ప్రభావం చేత ఈనాడు ఇది రివర్స్ అయిపోయింది. గుణం పోతే ఏమీ పోనట్టుగా భావిస్తున్నారు, ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయినట్టుగా బాధపడుతున్నారు, సంపద పోతే అంతా పోయినట్టుగా దుఃఖిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. గుణము పోతే అంతా పోయినట్లుగా భావించాలి. గుణము లేని వానికి స్థలమే లేదు ఈ జగత్తులో. అవతారతత్వం ఎలా ఉండదంటే బాహ్యార్థం ఒకటి, అంతరార్థం ఒకటి అంటున్నారు. ఒకనాడు బలరాముడు కొంతమంది గోపబాలను తల్లి వద్దకు తీసుకుని వచ్చి కృష్ణుడిపై తంటాలు చెప్తాడు. అంటే నిన్న మనం వచ్చిన మాటలే. అమ్మా, ఏమి కృష్ణుడితో ఆకలి కొన్నాడా మట్టి తినటానికి? స్వామి డైలాగులు ఎట్లా మారుతాడు. నేను ఒక రకంగా చెప్పాడు, అమ్మా ఏమి కృష్ణుడితో ఆకలి కొన్నాడా మట్టి తినటానికి? ఇంట్లో తింటాడు, బయట తింటాడు, మరి ఎక్కడ చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటాడు, ఈ రోజు మట్టి కూడా తిన్నాడు అని ఫిర్యాదు చేశాడు. యశోదకు చాలా కష్టం కలిగింది, కోపం వచ్చింది. కృష్ణుని చెవి పట్టుకుంది. ఏం కృష్ణ, నన్ను అడిగితే కావాల్సినంత తిండి పెట్టినా, గోపికలలో నువ్వు కావాల్సినంత వెన్న తింటం లేదా, మళ్ళీ మట్టి ఎందుకు తిన్నావు అని అడిగింది. ఇప్పుడు కృష్ణుడు, అమ్మా మన్ను తినంగా నేను శిశువునా, ఆకొంటినా వెర్రినా అన్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు, నేను చిన్న పిల్లవాడినా అందులో అర్థం ఏమిటి అనగా, నేను చిన్న పిల్లవాడును కాదు, వెర్రివాడును కాదు, నేను చాలా గొప్పవాడును అనే అంతరార్థాన్ని ఈ మాటలను వ్యక్తం చేశాడు. భగవంతుని యొక్క లీలలు చర్యలను అంతరార్థములు ఎవరు గుర్తించుకోలేరు. బాహ్యంగా కొన్ని అర్థములుంటే అంతరంగంగా మరికొన్ని అర్థములు ఉంటాయి. ఈ విధమైన అంతరార్థాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే ఈనాటి వ్యక్తులు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. స్వామి కంటిన్యూ చేస్తున్నారు, దేహ సంబంధం కాదు ఆత్మ సంబంధం. తల్లి అయిన యశోదకే సందేహాలు తప్పలేదు. కృష్ణుడు తాను మను తినలేదని నోరు తెరిచి చూపించినప్పుడు అతని నోట్లో 14 లోకాలు చూసి ఆమె భయపడిపోయింది. కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తెలియని నేరకు ఉన్నదాననో యశోదాదేవిగాను అని అనేక విధాలుగా భ్రమించింది. పాపం తన కంటితో చూసింది కూడా తాను నమ్మలేకపోయింది. దీనికి కారణం ఏమిటి? పుత్రవాత్సల్యమే. నా కుమారుడు అనే శారీరక సంబంధమైన అటాచ్మెంట్ ఇన్ని సందేహాలు కారణం. కనుక శరీరంతో కాదు ఆత్మతో అటాచ్మెంట్ ఏర్పరచుకోవాలి. దేహానికి సంబంధించేంత భౌతికమే, ఆత్మకు సంబంధించేంత ఆధ్యాత్మికం. కృష్ణుడు గోకుల వాసులకు కుంభవృష్టి బారి నుంచి రక్షించడానికి గోవర్ధనగిరి నెత్తి వారందరినీ వచ్చి దాని కింద తలదాచుకోవాల్సిందిగా పిలిచాడు. కానీ ఆ ప్రజలు బాలుండి ఇతడు, కొండ దొడ్డది, మహాభారంబు ఇతడు, మోయంగా జాలడా అని అనుమానించారు. దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని మానవత్వము, గుణ ప్రమాణము మాత్రమే లక్ష్యమంటూ దీవత్వం.
స్వామి కూడా 5.5 feet అనుకున్నాం, మనలాంటి మనిషి అనుకున్నాం మనం మొన్నటి దాకా కూడా. ధర్మరాజు కృష్ణుడికి అగ్రతాంబూలం అందించే సమయంలో శిశుపాలుడు లేచి, ఈ సభలో ఇంతమంది మహర్షులు ఉండగా ఈ గొల్లవానికి నీవు అగ్రతాంబూలం అందించడం అని ధర్మరాజుని చాలా విమర్శించాడు. కృష్ణుడు కూడా అందాన్ని మాటలు అన్నాడు. ఈ మాటలకు ధర్మరాజు భరించలేకపోయాడు. పైగా శిశుపాలుని ప్రాణం వచ్చి కృష్ణ పరమాత్మలో ఐక్యం కావడం అతనికి మరింత అసంతృప్తి కలిగించింది. నేను ఒకడు అన్నాడు, నిన్న మదర్స్ డే అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కన్నా వాడు అమ్మలు కూడా రెస్పెక్టబుల్ అని ఒక కామెంట్ రాశాడు. భగవంతుడు దూషించిన దుర్మార్గుని ప్రాణం కూడా భగవంతులో ఐక్యమవుతుందా అని సందేహించాడు ధర్మరాజు. ఈ ఐక్యత యొక్క అంతరార్థాన్ని వివరించవలసిందిగా ఆయన పక్కనే ఉన్న నారద మహర్షిని కోరాడు. అప్పుడు నారదు చెప్పాడు, రాజభూషణ, దూషణ భూషణ తిరస్కారములన్నీ దేహమునికే కాని ఆత్మకు కావు. పైగా శిశుపాలు కృష్ణుని ప్రేమ చేతనే దూషించాడు, ద్వేషం చేత కాదు. ఎందుకంటే తాను ఎంత ఎక్కువగా దూషిస్తే అంత త్వరగా కృష్ణులో ఐక్యం కావటం అతను తెలుసు. ప్రేమ చేత భగవంతుని దూషించిన దోషం కాదు, ఆ దూషణ కూడా ఒక భూషణమే, ఆ తిరస్కారం కూడా ఒక పురస్కారమే అంటున్నారు స్వామి. అని దూషించమని కాదు. కంసుడు బలరామకృష్ణులను హతమార్చిన ఉద్దేశంతో వారిని తీసుకురమ్మని అక్రూరుని పంపించాడు. అక్రూరా, నీవు కృష్ణుని స్నేహితుడవు, పరమ భక్తుడవు, నీవు వెళ్ళించో బలరామకృష్ణ తప్పుగా. జరాసంధుడు చెప్తాడు, ఒక నలుగురు తలక మీద కృష్ణుడు రావాలంటే అక్రూరుడు పోవచ్చు, ఎప్పుడు పోయినా వాళ్ళు నమ్మరు. అది అశ్వత్థామ అర్థం కొందరు సంకలు కొట్టుకుని భీముని అంటానట, నువ్వు నమ్మితే నువ్వు సత్యం చెప్పినా నమ్మరు రా బాబు. కృష్ణుడు అన్నట, నువ్వు సత్యం చెప్పినా అబద్ధం అనుకుంటాడు. మీ అన్న ఉన్నాడు చూడవా, అబద్ధం చెప్పినా సత్యం అనుకుంటాడు ధర్మరాజు. ధర్మరాజు క్యారెక్టర్ లైక్ దట్. మీ అన్న అసత్యం చెప్పినా సత్యం అనుకుంటారు. నీవు వెళ్ళించో బలరామకృష్ణుడు తప్పక రాగలవు, కనుక నీవు వెళ్ళవలసిందే అని శాసించాడు. రాజాజ్ఞను ధిక్కరించలేక అక్రూరుడు వెళ్ళాడు. కానీ యశోదానందలకు బలరామకృష్ణులను కంసుని వద్దకు పంపడం ఏమాత్రం ఇష్టం లేదు. గోపికలు కూడా బలరామకృష్ణ వెళ్ళటానికి వీల్లేదన్నారు. కృష్ణుని వదిలి ఒక క్షణమైన ఉండలేమన్నారు. లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు. తనెంత నచ్చ చెప్పిన గోపికలు అంగీకరించారని కృష్ణుడు తెలుసు. అందుచేత రథంలో కూర్చుని తన మాయాశక్తి ప్రభావం చేత ఆ గోపికలకు యశోదానందులకు ఆ రథమే కనిపించకుండా చేశాడు. గోపికలు చేయునది లేక బృందావనం వెళ్ళారు. యద్భావం తద్భవతి. తమ ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమయే సర్వలేందు ఉంటున్న భావం గోపికలది. అందుచేతనే చూడటానికి కన్నులు లేని, చెప్పడానికి నోరు లేని పూల పొదలకు వెళ్ళి కృష్ణుని గురించి ప్రశ్నిస్తారు. ఏమని? నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, కృపారసంబుపై తెల్లేడి వాడు, మౌడి పరిసర్పిత పెంచము వాడు, నవ్వు రాజలేడి మోము వాడేవాడు, మా సర్వము దోచుకోవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేదు గదమ్మ చెప్పరే అని అడుగుతున్నట్ట. ఇది కూడా ప్రేమ యొక్క లక్షణం. ఇటు ప్రేమ చేతనే ప్రేమ స్వరూపుడైన దైవాన్ని పొందడానికి వీలవుతుంది. ఒకనాడు ఇందాక అనుకున్నాం, ఒక పర్యాయం గోపికలు యశోద వద్దకు వచ్చి కృష్ణుడు తమ ఇళ్లలో వెన్న దొంగిలిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అప్పుడు యశోద, కృష్ణ, మన ఇంట్లో కావాల్సినంత వెన్న పెట్టుకుని ఎందుకు ఇతరులు పోయి దొంగతనం చేస్తున్నావు అని గట్టిగా మందలించింది. అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, అమ్మ, నేను దొంగిలించింది వెన్న కాదు, పవిత్రమైన అతిమధురమైన వెన్న వంటి గోపికల హృదయాలను దొంగిలిస్తున్నాను. నీ వెన్న పుత్రవాత్సల్యం చేత కఠినంగా ఉన్నది, కానీ గోపికల ప్రేమ మధురమైనది, కనుకనే వారి హృదయాలు పవిత్రమైనవిగా, మెత్తనిగా, అతిరుచిగా ఉన్నాయని. మరి ప్రేమ ఎక్కడున్నది? సర్వులేందు ఉన్నది, కానీ దాన్ని అనేక విధముల వాంఛలతో అనేక మార్గాల్లో ప్రచురింపజేస్తున్నారు. ప్రేమ లేని హృదయమే జగత్తులో కానరాదు. ఈ ప్రేమతత్వాన్ని ప్రత్యక్షంగా గావించుకునే మార్గము బోధించే నిమిత్తమే కృష్ణుడు అవతరించాడు. ఇలాగ చెప్పారు, యథా యథా హి ధర్మస్య. అధర్మం పెరిగిపోయి
మానవులో ప్రేమ తరిగిపోయి జగత్తంతా అల్లకల్లోలంగా తయారైనప్పుడు మానవ హృదయంలో ప్రేమ బీజములు నాటి ప్రేమను అభివృద్ధి పరిచి ప్రేమను ప్రకటింపజేసి అనుభవించేయడానికి అవతరిస్తాడు అన్నాడు. మానవుని యందున ప్రేమను అభివృద్ధి పరిచి అతనికి ప్రేమ మాధుర్యాన్ని చవి చూపడం తప్ప భగవంతుడు మరొక పని లేదు. కేవలము ప్రేమ మాధుర్యమే మానవునికి మత్తును కలిగించి ఉన్మత్తును గావించి జీవన్ముక్తికి మార్గం ఏర్పడుతుంది. మానవ జన్మ ప్రేమమైందే కానీ మానవుడు తన ప్రేమను ప్రాకృతమైన విషయాల్లో ప్రవేశపెడుతున్నాడు. భగవంతునికి అనేక పదార్థాలు అద్భుతంగా ఆవిస్తుంటారు, కానీ నిజమైన భక్తులు తన దేహాన్ని అద్భుతం చేసుకుంటారు. బలిచక్రతో చేసింది ఇదే. అందుకని అతనికి మళ్ళీ జన్మే లేకుండా పోయింది. మీ దేహంను భగవంతుడికి అద్భుతం గావించవలసిన పుష్పంగా మీరు భావించాలి, కానీ మరో విధంగా భావించకూడదు. ఈ జీవితంను సత్కర్మల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత అనుభవించి కట్టకబడికి దీని భగవంతుడికి అద్భుతం చేయాలి. దీన్ని పిండార్పణం అన్నారు. విచిత్రంగా ఉంది కదా. పిండార్పణం అంటారేంటి స్వామి? పిండాలంటే ఆ పిండాలు కాదు, దేహమునకు పిండం అనేది ఒక పేరు. చాలా మంది బ్రాహ్మణులు పిండార్పణం అంటే శ్రాద్ధ కర్మకు సంబంధించిందని భావిస్తున్నారు అన్నారు. ఇది పిండార్పణం కాదు, పిండమనగా దేహము. దీని భగవంతుడు అద్భుతం కాబట్టి పిండార్పణం. అదే మోక్షము, అదే ముక్తి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దేహాన్ని దైవార్పితం చేస్తారో అప్పుడు మీలో మోహం క్షయమైపోతుంది. మోహక్షయమే మోక్షం. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడు మీరెంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. అయితే అట్టి పవిత్రమైన స్థితి వచ్చేంత వరకు దేహాన్ని కాపాడుకోవాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, సత్యధర్మాలను ఆచరించాలి, త్యాగాన్ని పోషించుకోవాలి. దేవుడు ఏ దేశమునందునూ లేడు, ప్రతి దేహమునందు ఉన్నాడు. మన నుండి ఉన్న పరతత్వాన్ని బయట ప్రపంచంలో అన్వేషణ చేయడం ఎందుకు? అయితే అది ఎట్లు ప్రత్యక్షం అవుతుంది? ఉదాహరణ, 10 చిల్లుల కుండను ఒక జ్యోతిపై బోర్లించి దానిపై దట్టమైన టర్కీ టవల్ కప్పినాము. లోపల జ్యోతి వెలుగుతుంది, కానీ దానిపై టర్కీ టవల్ కప్పటం చేత అది కనిపించటం లేదు. మానవ దేహమే 10 చిల్లుల కుండ. దీని వెలుపల వెలుగుతున్న జ్యోతి ఆత్మ. దీనిపై తమో గుణం అనే దట్టమైన రగ్గు కప్పటం చేత మీరు ఆత్మజ్యోతి కనిపించడం లేదు. కనుక మొట్టమొదటి తమో గుణం అనే రగ్గును తీసేయాలి, అప్పుడు 10 జ్యోతులు కనిపిస్తాయి. తిరిగి దేహభ్రాంతి అనే కుండను బద్దలు చేయాలి, అప్పుడు ఒకటే జ్యోతి కనిపిస్తుంది. కనుక ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఇంద్రియాల ద్వారా అది అనేక రకాలుగా గోచరిస్తున్నది. ఇలాంటి ఏకత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించకుండా ఏవేవో సాధన చేస్తున్నారు మీరు అంటున్నారు స్వామి. ఇవన్నీ దేహభ్రాంతి ఉన్నంత వరకే. దేహభ్రాంతి లేని వారికి ఈ సాధనలు ఎక్కర్లేదు. నేనే దైవం అని గుర్తించిన వాడు సాధనలు విరమిస్తాడు. స్వామి గోయింగ్ టు కంక్లూడ్ అండి. ఐ ఆల్సో కంప్లీట్. చిన్న క్యాప్షన్ చెప్పారు, ఎలాంటి పరిస్థితులైనా కృష్ణుడు కోపమే లేదు. ఎన్నడూ కోపం గాని, అసూయ గాని, అహంకారం గాని ప్రకటించలేదు. నిరంతరం అతని మోహంపై చిరునవ్వులు చిందులాడేవి. అది దైవం యొక్క ప్రధాన లక్షణం. ప్రేమ చేతనే తన జీవితాన్ని అద్భుతంగా గావించాడు కృష్ణుడు. ఇటు పవిత్రమైన గుణము మళ్ళీ ఇప్పుడు అవతారం ముందు మాత్రమే కనిపిస్తుంది అని స్వామి చెప్పకనే చెప్పారు తన అవతార తత్వం గురించి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒకనొక సమయంలో కృష్ణుడు తన చుట్టూ ఉన్న గోపవాళ్ళను ఉద్ధరించి ఈ జగత్తులో ఎవడు విజయుడు అని ప్రశ్నించాడు. యుద్ధంలో విజయం సాధించిన వాడే విజయుడని, కష్ట నష్టంలో ధైర్యాన్ని ఎదుర్కొన్న వాడే విజయుడని ఒక్కొక్క రీతిగా సమాధానం చెప్తూ వచ్చాడు. అప్పుడు కృష్ణ అవుతూ, గోపబాలురా, మీరు చెప్పినవన్నీ తాత్కాలికమైన విజయములు. ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము. ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పుడే మానవం నిజంగా విజయం సాధించేవాడు అవుతాడు అని బోధించాడు. అయితే ఏ సాధనలో, ఏ కసరత్తులో చేసే ఇంద్రియాలను నిగ్రహించడం వీలు కాదు. వీటి వలన కలిగే ఫలితాలు తాత్కాలికమైనవి. ప్రేమను పోషించుకుంటే సర్వేంద్రియాలను మీరు నిగ్రహించిన వారు అవుతారు. శాశ్వతమైన విజయం ఒక ప్రేమ చేతనే సాధ్యమవుతుంది, సత్యము చేతనే సాధ్యమవుతుంది. అందుకనే ఇందాక అమ్మాయి చెప్తుంది, సత్యం వద ధర్మం చేర అనేది. వీళ్ళు సత్యాన్ని మేల్కొల్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. కనుకనే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య, వరాన్ని, బోధత. అజ్ఞానంలో నిలుస్తున్న ఓ మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము. వివేక్ ఎరైజ్ స్టాప్ నౌ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్. స్వామి వివేకానంద చెప్పారు.
నీ అజ్ఞానాన్ని దూరం చేసుకుని ప్రేమ జ్యోతిని వెలిగించుకోము, దివ్యాత్మ తత్వం అనుభవించము అని వేదాంతం ప్రబోధిస్తోందని చెప్తున్నారు. ఫైనల్ గా అజ్ఞానం చేతనే ప్రాకృతి మీద వాంఛలు కలుగుతున్నాయి. మమైతి ఇది దుఃఖ అనగా నేను నాది అనుకోవడమే పెద్ద దుఃఖం. నా మమైతి ఇది సుఖ అనగా ఏది నాది కాదు అనుకోవటమే సుఖం. నీవెవరో నీకు తెలియదు, అలాంటప్పుడు ఇది నాది అని ఎట్లా చెప్పగలవు? నేను ఒక బ్యాగ్ తీసుకుపోతున్నా, ఎవరు పని తీసుకుపోతాను, హూ అమ్మాయి ఉంటుంది బ్యాగ్, అనురాధ ఇచ్చింది అమ్మాయి. ఆ బ్యాగ్ పైన హూ అమ్మాయి ఉంటుంది, ఎక్కడ పైన ఒళ్ళో పెట్టి కూర్చుంటాను. అంటే హూ అమ్మాయి అడుగుతుంటాను నేను. ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను, రేపు ఊరుకు పోయాడు, ఎక్కడ పైన తీసుకెళ్తా, హూ అమ్మాయి చాలా వింతగా కనిపిస్తుంది. నాది అనేది ఒక భ్రాంతి. నేను నాదనే అహంకారం అభిమానంలే సర్వ దుఃఖములకు మూలం. ఈ రెండింటికి దూరం చేసుకోవాలంటే ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిలో వద్ద మనకు కనిపించదు. అందరిలోనూ అంతో ఇంతో స్వార్థం ఉంటుంది, కానీ భగవంతుల్లో కించిత్ స్వార్థం కూడా కనిపించదు. కారణం ఏమిటి? నేను నాది అనేవి లేవక్కడ. అంతా తానే అయినప్పుడు ఇంకా నాది అనుకోవడానికి రెండో వస్తువు ఉంటే కదా, ఉన్నది ఒకటే. ఒకటి పెట్టి దాని పక్కన సున్నాలు పెడితే అది మిలియన్లుగా పెరిగిపోతుంది. ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలు పెట్టినప్పుడు వాడికి విలువ లేదు. హీరో బికమ్ జీరో. ఈ ఫర్గెట్స్ గాడ్. భగవంతుడు అనే హీరోని మర్చిపోయిన వాడు జీరో అవుతాడు. కనుక భగవంతుని అన్నిటికీ మీరు క్రికెట్ లో చూడండి, IPL అవుతుంది, ఒక్కడు ఒక రకంగా దండాలు పెడతాడు, భూమి పెడతాడు, ఆకాశం పెడతాడు, ఇంకేదో పెడతాడు, ఒక వికెట్ పడిన దండం రకరకాల భంగిమ క్రికెట్ చూస్తే తెలుస్తాయి. కనుక భగవంతుని అన్నిటికీ మరవకూడదు. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అంతటికీ దైవమే ఆధారం, ఆ ప్రేమయే మూల కారణం. అన్ని అవతారములందు దివ్యత్వం ఒక్కటే అయినప్పటికీ ఆయా దేశకాల పరిస్థితుల ప్రభావం తగినట్లుగా వారు ప్రవర్తించవలదు. ఎలాంటి పరిస్థితులైనా కృష్ణుడి కోపమే లేదు. ఇందాక అన్నట్టుగా ఏనాడు కోపం గాని, అసూయ గాని, అహంకారం గాని ప్రకటించలేదు. నిరంతరం అతను మోంపై చిరునవ్వులు చెల్లించేవాడు. ఇది దైవం యొక్క ప్రధాన లక్షణం. ప్రేమ చేతిన జీవితాన్ని అద్భుతంగా గవించాడు కృష్ణుడు. అటు పవిత్రైన గుర్రము మళ్ళీ ఇప్పుడు అవతారం మాత్రమే కనిపిస్తోంది అన్నారు. సో భగవంతుని హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. చాలాసార్లు చెప్తుంటా, ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం గలవాడికి విజయం ఎప్పుడు చూసినా విజయమే. మహాత్ముడు అయిపోతాడు. వాడికి ఆత్మవిశ్వాసం ఉండాలి, దైవ విశ్వాసం ఉండాలి. మిమ్మల్ని మీరు ఏ రీతిగా విశ్వసిస్తారో అదే రీతిగా భగవంతుని విశ్వసించండి. మీరే దైవమే మీరు. కనుక సందేహాలు దూరం చేసుకోండి, అనుమానాలు నిర్మూలన గావించుకోండి, సత్యమార్గంలో ప్రవేశించండి, ప్రేమతత్వాన్ని పెంచుకోండి, దివ్యత్వాన్ని అనుభవించండి. దిస్ ఈ రియల్ సాధన, దిస్ ఈ ట్రూ స్పిరిచువాలిటీ. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరన్నా మాట్లాడండి, సైలెన్స్ అయిపోయారేంటి? రికార్డింగ్ ఆపలేదని. ఏం పర్లేదు, మాట్లాడాక రికార్డింగ్ లో మాట్లాడు, ఏమవుతుంది? ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు చాలా అద్భుతమైన విశేషాలు చెప్పడం జరిగింది. ముందుగా మన నిర్మల చాలా చక్కగా